మళ్ళీ కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక వ్యక్తి వస్తే మళ్ళీ ఈయనకు మళ్ళీ సీట్ దొరుకుతుంది, మళ్ళీ రెండవ వ్యక్తికి సీట్ ఇస్తారు, మళ్ళీ వాళ్ళు థ్యాంక్స్ చెప్తారు, మళ్ళీ అరగంట తర్వాత మళ్ళీ సీట్ దొరుకుతుంది ఈయనకి. ఒక విలేజ్లో ఒక పెద్ద ఎక్కుతారు, అమ్మ రెండమ్మ కూర్చుందంటే వారు ఆశీర్వదిస్తారు. ఇలా 3 సార్లు చేయగానే ఒక వ్యక్తి విసురుగా వెళ్ళి, ఏంటి అసలు మీరు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు, మీరు గ్రేటా, మమ్మల్ని ఎక్కిరిస్తున్నారా, మేము సీట్ ఇవ్వట్లేదు మీరే ఇవ్వగలుగుతున్నారని, నాకు ఆపరేషన్ అయింది, మోకాళ్ళ నొప్పులు, 200 కిలోమీటర్ల దూరం నేను వెళ్ళాలి, మీరేమో 3 సార్లు అందరికి ఇచ్చేసి హీరోలాగా భావిస్తున్నారా అంటే ఆ వ్యక్తి వెంటనే నమస్కరిస్తూ, నన్ను క్షమించండి, నేను ఇచ్చింది నా సీటే కదా, మిమ్మల్ని ఇవ్వమని నేను అనలేదు కదా, నా దగ్గర డబ్బు లేదు, డబ్బు ఉంటే ₹1 దానం చేసేవాడిని, చాలా బీదవాడిని, అలా అని చెప్పేసి అక్షర జ్ఞానం కూడా లేదు, మీరు చూస్తే చాలా చదువుకున్నట్టుగా ఉన్నారు, నాకు అక్షర జ్ఞానము లేదు, జ్ఞానబోధ చేద్దామంటే ఈ సమాజంలో ఈ ప్రపంచంలో ఏదైనా నేను ఒక వ్యక్తికి ఇవ్వగలను అంటే బస్ ఎక్కినప్పుడు నా సీట్ మాత్రమే ఇవ్వగలను, ఉన్నదే ఇవ్వగలను తప్ప లేని ఇవ్వలేను కదా, నా దగ్గర ఇది ఉంది, మా తల్లిదండ్రుల వల్ల దైవం వల్ల నాకు శరీరం బాగుంది, 3-4 గంటలు నేను నిలబడగలను, ఈరోజు మీరు నన్ను దూషిస్తున్నారు కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నాను, మీ దగ్గర ₹1 ఉంటే దానం చేయండి, అప్పు చేసి చేయకండి, మీరు భోజనం చేశాక ఏమైనా మిగిలితే పడేయకండి, ఎవరికైనా ఇవ్వండి, మీ బీరువాలో మీరు కుటుంబ సభ్యులతో బాగుండండి, ఎక్కడైనా అరటి తొక్క కనబడితే డస్ట్బిన్లో వేయండి. ప్రపంచ శాంతి అనేది రాకెట్ సైన్స్ కాదు, వరల్డ్ పీస్ బిగిన్స్ విత్ ఇన్నర్ పీస్, మన అందరి ఇన్నర్ పీసే గ్లోబల్ పీస్. కాబట్టి దానికి ఎవరికి నచ్చిన ఎజెండా వాళ్ళు క్రియేట్ చేసుకోండి, మీ ఎజెండాలోకి నేను దూరను, నా ఎజెండాలోకి మీరు రాక్కర్లేదు, ఇలా ఒకరికొకరం ఒక రిపుల్ ఎఫెక్ట్ లాగా సహాయపడుతూ పోతే విశ్వశాంతి ఎంతో దూరంలో లేదు
అని ఆ వ్యక్తి చెప్పగానే ఎంత చక్కటి విజ్డమ్తో కూడుకొని ఉన్నది. ఈరోజు శాంతికృష్ణ గారు ఒక వ్యక్తే కాదు, ఇందాక ఆనరబుల్ రిజిస్ట్రార్ గారు చెప్పినట్టుగా వారు ఒక సమన్వయ శక్తి, ఒక గొప్ప శక్తి. ఇది ఒక సాంస్కృతిక కార్యక్రమమే కాదు, సాంస్కృతిక మహోద్యమంగా మలుస్తున్నారు శాంతికృష్ణ గారు. వారి ఈ మధ్యలోనే బతుకమ్మ తల్లి అనే చక్కటి పుస్తక రచనకు కూడా వారు ఉపక్రమించారు. నేను చూస్తున్నాను, అందులో పాయింట్స్ చాలా గొప్పగా వారు రాశారు. మరి ఇలాంటి కార్యక్రమాలు యూత్ని ఇన్స్పైర్ చేసి మన పూర్వీకుల గొప్పతనాన్ని మనకు తెలియజేస్తూ మళ్ళీ మనం ఇతరులతో పంచుకుంటూ నన్ ఆఫ్ అస్ ఇస్ స్ట్రాంగర్ దెన్ ఆల్ ఆఫ్ అస్, మనలో ఏ ఒక్కరు మన అందరి అంత బలాఢ్యులు కాదు, నన్ ఆఫ్ అస్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ ఆల్ ఆఫ్ అస్. అలా చాలా గొప్పగా దేశ విదేశాలలో శాంతికృష్ణ గారు ఈరోజు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ మన తెలంగాణ భాగంలో ఉండి కూడా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటూ మధ్యరాత్రి సైతం ఫోన్ చేసినా ఫోన్ ఎత్తి స్పందించేటువంటి ఒక గొప్ప మహానుభావులు ఏసీపీ కిరణ్ కుమార్ గారికి, అదేవిధంగా పారిశ్రామికవేత్త అయినటువంటి తుంపాల వెంకటేశ్వర గారికి కూడా ఈరోజు ఫౌండేషన్ అవార్డు కూడా అందించడం జరిగింది. ప్రతి ప్రోగ్రాం చేసినప్పుడల్లా 108 మందికి పురస్కారాలు ఇస్తూ ఉంటాను. ఇలా ఇప్పటి వరకు 1,00,000కు పైగా నిష్ణాతులైన వారికి పురస్కారాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 2 లక్షలకు పైగా కళాకారులను కూడా వేదికకు ప్రమోట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఆ కళామ తల్లి నాకు పెట్టినటువంటి భిక్షగా భావించి ఆ బతుకమ్మ తల్లి రుణం తీర్చుకోవడానికి, ఈ ప్రపంచ శాంతిలో ముఖ్యమైనటువంటి మనకు సృష్టి లయములకు కారణమైనటువంటి విరాట్ విశ్వకర్మ పరమాత్మ యొక్క తత్వాన్ని సామాన్య పౌరుడికి కూడా తెలియాలని, ఆ పరమాత్మకు మనం నిత్యం ధ్యానించుకోవాలని చెప్పి ఆశిస్తూ ఈ ప్రపంచ పర్యటనను చేపట్టాను. ఇప్పటికీ 54 దేశాల్లో పూర్తయినాయి. అందులో ప్రధానమైనటువంటి ఘట్టాలు అమెరికాలోని వైట్ హౌస్ లో, అదేవిధంగా బ్రిటన్లోని బకింగ్హామ్ ప్యాలెస్ లో, బుర్జ్ ఖలీఫా బుద్ధ స్థలమైనటువంటి చౌటపల్లి గ్రామం. ఆ గ్రామంలోనే 1985లో ఆనాటి రాజకీయ నాయకులు, నాటి ముఖ్యం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఎర్రవెల్లి దయాకర్ రావు గారి చేతుల మీదుగా శ్రీ శాంతికృష్ణ సేవా సమితిని స్థాపించుకొని ఆనాటి నుంచి ఇప్పటి వరకు 40 సంవత్సరాలుగా 54 దేశాల్లో 1111 కార్యక్రమాల్ని నిర్విఘ్నంగా నిర్వహించుకోగలిగాం. అన్ని కార్యక్రమాలు కూడా సక్సెస్ఫుల్ అయ్యాయి. ఇందులో భాగంగా 2019లో బతుకమ్మ తల్లి మహాబృంద నృత్యం ద్వారా తెలంగాణ జానపద విభాగం నుండి గిన్నిస్ వరల్డ్ రికార్డు, ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి రికార్డు, గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా సాధించడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్ర జానపద చరిత్రలో తొలి గిన్నిస్ రికార్డుగా నమోదు కాబడింది. అంతేకాకుండా ఇప్పుడు నేను నిర్వహించినటువంటి ఈ 1111 కార్యక్రమాలు కూడా ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కార్యక్రమాలు నిర్వహించినటువంటి ఆర్గనైజేషన్ గా మనం బ్రేక్ చేశాము. ఈ రోజు కూడా ఒక 11 రికార్డులు కూడా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుతో పాటు 11 రికార్డులు కూడా రావడం జరిగింది. దీంతో గతంలో 550కి పైగా ఉన్నటువంటి రికార్డులు ఇప్పుడు 560కి దాటాయి. అలాగే నేను ఇప్పటి వరకు ఒక 5,000కు పైగా ఇతరత్ర సత్కార సన్మానాలే కానీ, అవార్డులే కానీ, రికార్డులే కానీ స్వీకరించడం కూడా జరిగింది. ఇదంతా కూడా ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమాలు. ప్రపంచం మొత్తంలో కూడా భారతీయ సంస్కృతి చాలా గొప్పది. అలాంటి సంస్కృతిలో, అలాంటి దేశంలో పుట్టినందుకు నేను ధన్యుడిగా భావిస్తున్నాను. నాకు సహకరించినటువంటి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం వారికి, అదేవిధంగా నాకు సహకరించినటువంటి వెంపటి కళాక్షేత్రం వారికి, అదేవిధంగా నాకు రికార్డ్స్ విషయంలో సహకరించినటువంటి శ్రీకాంత వంగిపురం శ్రీనాథాచారి గారికి, ఇలా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఎంతో మంది కలవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తన పని ఒత్తిడిలో కూడా చాలా ఎప్పుడు కూడా 24/7 చాలా ఒత్తిడిలో పనిచేస్తూ ఉంటారు. మరి అయినప్పటికీ కూడా వారు తనకు కార్యాలయానికి ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా తన కార్యాలయానికి పిలిపించుకొని, లేకపోతే వచ్చినప్పుడు వాళ్లకు తగినటువంటి సమయం కేటాయించి వాళ్ళ యొక్క సమస్యల్ని సావధానంగా విని, అది అనితర సాలే కాకుండా ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో కూడా పనులు వాళ్ళకు స్వాంతన చేకూర్చడం అనేటువంటిది ఆయన యొక్క ప్రవృత్తి. తన సేవా తత్పరతని కొనసాగిస్తున్నటువంటి కిరణ్ కుమార్ గారు ఈరోజు అభినందనీయులుగా నేను మీ అందరి ముందు సగర్వంగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి మరి అలాంటి వ్యక్తికి ఈరోజు గౌరవ పురస్కారం, ఆయన ఇప్పటి వరకు డాక్టరేట్ పొందడం జరిగింది. ఇలాంటి సేవా తత్పరతను దృష్టిలో పెట్టుకొని
సో ఎన్నో సమాజాల్లో వారిని గౌరవించడం జరిగింది, సత్కరించడం జరిగింది, ఎన్నో అవార్డులు ఇవన్నీ కూడా వారికి చాలా తక్కువ అని చెప్పేసి చెప్పాలి. ఆయన సహాయం చేస్తే ఆయన మనసు పొందేటటువంటి సంతోషం ఒక ఎత్తు, ఆయనకు అదే ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది అనేటువంటిది నేను ఆయన మీరు సభలో లేదా సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎక్కడ పాల్గొన్నా కూడా తెలంగాణ సంస్కృతి ఒక జీవాత్మక కనిపించే విధంగా వారు నిర్వహిస్తుంటారు కార్యక్రమాలను. సాహిత్యం అంటే ఆయనకు ఆరాధన, కళలంటే ఆయనకు భక్తి. ఆయన పద్యాన్ని పలికిన, గద్యాన్ని రాసిన అందులో తెలంగాణ గుండెదల ఖచ్చితంగా వినపడుతుంది ఆయన మాటల్లో. ఈరోజు రవీంద్ర భారతిలో శాంతికృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో మరి విశ్వ కళా వైభవం అంతర్జాతీయ సంస్కృతి సంబరాలు మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. విశ్వశాంతి ప్రపంచంలోనే విశ్వశాంతిగా పేరు పొందిన సంస్థ శాంతికృష్ణ గారు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎందుకంటే సమాజంలో అన్ని జాతుల వారికి మేలు చేసే జాతి ఏదైనా ఉందంటే విశ్వకర్మ జాతే. అన్ని జాతులకు అండగా నిలబడే జాతి విశ్వకర్మ జాతి. ఈ విశ్వకర్మ జాతిలో పుట్టిన నిష్ఠాతులైన వ్యక్తులను, మంచి మంచి కళాకారులను, ఒక మంచి పోలీస్ ఆఫీసర్లను, సమాజాన్ని సేవ చేస్తున్న వ్యక్తులను సన్మానించడం చాలా హర్షించదగ్గ విషయం. ఇది 1111వ సన్మాన కార్యక్రమం మహోత్సవాల భాగంగా. ఇలాంటి కార్యక్రమం చేస్తున్న మరి శాంతికృష్ణ గారికి మరి వాళ్ళ ట్రస్ట్ కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఒక మంచి పోలీస్ ఆఫీసర్కు, ఒక మంచి యాదగిరిగుట్టకు దాని రూపశిల్పి వేణు ఆనంద్ గారికి, ఈ విధంగా పోతే ఒక్కొక్క నిష్ణాతులైన వ్యక్తులు సన్మానం చేయడం, దాంట్లో భాగంగా బీసీ కుల సంఘాలకు పనిచేసి నన్ను పిలిచి నాకు కూడా సన్మానం చేయడం చాలా హర్షించదగ్గ విషయం. చాలా సంతోషం. ఎందుకంటే సమాజాన్ని సేవ చేసే వ్యక్తులను గుర్తించడం చాలా అరుదు. మరి ఇలాంటి మట్టిలో మాణిక్యాలను గుర్తించి మరి ఈ విధంగా సన్మానించడం చాలా శుభసూచకం. వారందరికీ మరి సన్మానం తీసుకున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ నాగార్జున. నేను తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా మజ్దూర్ సెల్ స్టేట్ ప్రెసిడెంట్గా రీసెంట్గా నియమితమయ్యాను. ఈ విశ్వకళా వైభవం అనే ప్రోగ్రాంలో ఈ ప్రోగ్రాం వచ్చి శాంతికృష్ణ సేవా సమితి వారు ఆర్గనైజ్ చేశారండి రవీంద్ర భారతిలో. ఈరోజు చాలా ఘనంగా జరిగింది ఈ ప్రోగ్రాము. ఈ ప్రోగ్రాంలో నాకు ఒక పురస్కారాన్ని కూడా అందజేశారు వారు. వారికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథులుగా మధుసూదనాచారి గారు కానీ, ఏసీపీ కిరణ్ కుమార్ గారు, వెంకటాచారి గారు, ఇంకా చాలామంది ప్రముఖులు, పద్మశ్రీ డాక్టర్ వేలు ఆచారి గారు, వీరందరూ కూడా ప్రముఖులు కలిసి సన్మానించడం జరిగింది. ఈ విశ్వకళా వైభవం అనే ప్రోగ్రాంలో చాలామంది సంఘంలో ఎవరైతే సేవా కార్యక్రమాలు కళారంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా గుర్తింపు ఈరోజు ఇక్కడ లభించింది. దీని అంతటికీ మూల కారణమైన శాంతికృష్ణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఈ శాంతికృష్ణ గారి ప్రోగ్రాము 1111వ ప్రోగ్రాము. ఈ ప్రోగ్రాంలో పాలు పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. సార్, ఈ అవార్డు తీసుకోవడం మీకు ఎట్లా ఉంది? ఈ పురస్కారం తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందండి. భారతీయ జనతా మజ్దూర్ సెల్ స్టేట్కి ఈ స్టేట్ వర్కర్స్ యూనియన్స్ అందరికీ కూడా ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నాను. నా పేరు పేరిణి సందీప్. శ్రీ మణిద్వీప్ ఆర్ట్స్ అకాడమీని స్థాపించి 10 ఏళ్ళు అవుతుందండి. పేరిణి నాట్యాన్ని తెలంగాణ గవర్నమెంట్ ఆదరించి అనేక నృత్య ప్రదర్శనలకు అవకాశం కల్పిస్తుంది. అలాగే ఈరోజు శాంతికృష్ణ సేవా సమితి వారి ఆధ్వర్యంలో జరిగిన విశ్వకళా వైభవంలో పేరిణి నాట్య ప్రదర్శన రవీంద్ర భారతి ప్రధాన వేదిక పైన ప్రదర్శించడం చాలా సంతోషంగా ఉందండి. ఈ సేవ మీకు ఎట్లా అవకాశం వచ్చింది దీంట్లో పార్టిసిపేట్ చేయడం? ఈ సేవలో అవకాశం ఎలా వచ్చిందంటే శాంతికృష్ణ గారు జరిపే ప్రతి కార్యక్రమంలో ఈ పేరిణిని అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో అవకాశం కల్పించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కూడా అవకాశం ఇవ్వడం జరిగిందండి. ఓకే సార్. శాంతికృష్ణ సేవా సమితి 1111వ ప్రోగ్రాం సందర్భంగా వివిధ రంగాల్లో ప్రసిద్ధిగాంచిన వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ సందర్భంగా
సో ఈ ప్రోగ్రామ్ కి ఎంతో మంది ప్రముఖులు ఇచ్చేశారు. అలాగే మన మాజీ తొలి శాసన సభాపతి మధుసూరాచారి గారు కూడా ఈ ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథిగా ఇచ్చేసి విశిష్టంగా సేవలు అందించిన వారికి అందరికీ కూడా అవార్డులు ఇవ్వడం జరిగింది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ముందు జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ప్రోగ్రాంలో నేను ఆహ్వానితుడిగా ఉన్నందుకు ఎంతో సంతోషించి అలాగే ఇక్కడే కాకుండా వివిధ దేశాల్లో కూడా ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వాళ్ళు జాతీయ అభివృద్ధికి చాలా కృషి చేశారు ఆయన మంగళ శాంతికృష్ణ గారు. సో వాళ్ళకి ఆయనకి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ధన్యవాదాలు. ఫ్యూచర్లో ఫ్యూచర్లో అవార్డ్స్ అనేది కాకుండా ఇది కేవలం ఏంటంటే అవార్డు అనేది ఈ జనరేషన్ని ప్రోత్సహించడానికి వాళ్ళు ఇంకా అత్యంత ఉత్సాహంతో ముందుకెళ్ళి సమాజ సేవలో పాల్గొని జాతీయ అభివృద్ధికి విశ్వకర్మ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక మంచి శుభ దినం. ఎందుకంటే శ్రీ శాంతికృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో శాంతికృష్ణ గారు చేసే ప్రోగ్రాం. ఎందుకంటే 1100 చేయడం జరిగింది. ఇటువంటి 50 దేశాలకు శాంతి చర్చలు జరగడం జరిగింది. ఎందుకోసం అంటే ఫ్యూచర్ లో ఈ ప్రపంచంలో అల్లకల్లోలమయ్యి ఒకరి మధ్య ఒకరు వైషమ్యాలు జరిగి మొత్తం ప్రపంచం సర్వనాశనం కావడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి సర్వనాశనం కావద్దంటే కూడా ఇటువంటి శాంతి చర్చలు జరగాలంటే శాంతి సేవాభావం ఉండాలనే ఉద్దేశంతో ఈ భారతదేశానికి ఒక రిప్రజెంటేటివ్ గా, ఎందుకంటే అశోకుడు ఉన్నప్పటి నుంచి బౌద్ధుడే గాని జైనుడే గాని ప్రతిది కూడా భారతదేశంలో మనము బసవేశ్వరుడే గాని మనం ప్రతిది కూడా శాంతి కామకమైన దేశం. ప్రతి దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకునే దేశాల్లో మనమే నెంబర్ 1 ఉంటాం. కాబట్టి అటువంటి యొక్క శాంతిని కంటిన్యూ చేయాలని ఇప్పుడు శాంతికృష్ణ గారు చేయడం అనేది దీన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఇటువంటి శాంతి కోసానికి పోరాడే ప్రతి వ్యక్తి కూడా ప్రభుత్వ పరంగా కూడా వాళ్ళకు ఎంకరేజ్మెంట్ ఉండేసి వాళ్ళకు సముచితమైన స్థానం చేస్తే ప్రపంచంలో అన్ని దేశాల్లో మన యొక్క ఉద్దేశం భారతదేశం ఏమనుకుంటుంది ప్రపంచంలో అన్ని ప్రజలకు కూడా తెలవాలని చెప్పేసి ఒక మంచి కాలుతో ఈ విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా వైట్ హౌస్ లో కూడా మాట్లాడడం జరిగింది అతను శాంతి గురించి. అదేవిధంగా బ్రిటిష్ పార్లమెంట్ లో కూడా వివిధ దేశాల్లో మన యూరోపియన్ నేషన్ లో కూడా అదేవిధంగా గల్ఫ్ లో కూడా ఈ విధంగా శాంతి ఉంటేనే అందరం సుభిక్షంగా ఉంటాం, అందరం మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి శాంతికృష్ణ గారు చెప్తున్నాడు. ఇప్పుడు ఈ యొక్క వార్ సిచ్యువేషన్ లో ఇటువంటి శాంతి అనేది కంటిన్యూ చేస్తే అందరికి మంచిగా ఉంటుందని కోరుకోవడం జరుగుతుంది. ఇది ఒక మార్గదర్శకంగా మనం అందరం తీసుకోవాలని కోరుకోవాలి. 1111వ కల్చరల్ ప్రోగ్రాం ఈరోజు ఎంతో గర్వకారణంగా చేస్తున్నటువంటి డాక్టర్ వంగాల శాంతికృష్ణ గారు తను 9వ తరగతిలోనే స్థాపించినటువంటి శాంతికృష్ణ సేవా సమితి ద్వారా ప్రపంచవ్యాప్తంగా, భారతదేశమే కాకుండా హైదరాబాదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో నగరాల్లో ఎన్నో దేశాల్లో అంటే ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడం కోసము నాట్యం కానీ అలాగే ఇతర కళలు పెయింటింగ్ కానీ అలాగే రచయితలు కానీ అలాగే ఫోక్ డాన్సెస్ ఫోక్ ఆర్ట్స్ వీటన్నిటిని కూడా అంటే ఈ కళాకారుల్లోని ప్రతిభను ఎక్స్ప్లోర్ చేస్తూ ఆయన ఈ ప్రదర్శనల ద్వారా ఏవైతే ఈరోజు 1111వ ప్రోగ్రాం చేస్తున్నారో రవీంద్ర భారతిలో ఇటువంటి ప్రోగ్రామ్స్ మోర్ దాన్ 1000 ఆయన కండక్ట్ చేసి కళాకారులని
వాళ్ళ ప్రతిభను ప్రపంచానికి తెలియజేశారో దాన్ని గుర్తించి ఈ సంస్థకి శాంతికృష్ణ సేవా సమితికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా అత్యంత ఉన్నతమైన రికార్డు ఒకటి ఆయన సంస్థ చేజిక్కించుకోవడం జరిగింది. ఇతరత్ర ఎన్నో రికార్డ్స్ ఈ సంస్థకు ఉన్నాయి, 40 పైన. సో ఈరోజు అంటే 1111వ కల్చరల్ ప్రోగ్రాం సందర్భంగా శాంతికృష్ణ గారు మా ఇద్దరిని గుర్తించి, ముఖ్యంగా డాక్టర్ తుంపాల వెంకటేశ్వరరావు గారు, ఆయన ఒక పారిశ్రామికవేత్తగా ఈరోజు అన్నదమ్ములు ఆస్తి కోసం కొట్లాడుకునే సందర్భంలో 4 అన్నదమ్ములకి సిస్టర్స్కి అందరికీ ఇళ్లు కట్టించడం, వాళ్ళ వెల్ఫేర్ చూడడము, అదే కాకుండా ఒక అపరదాన కర్ణుడుగా 2 రాష్ట్రాల్లో కూడా పేద విద్యార్థులకు కానీ ఇతరత్ర ఎటువంటి సేవా కార్యక్రమాలు ఉన్నా వితరణం అనేది ఉదార హృదయంతో ఇస్తూ ఆయన దానకర్ణుడు అని పేరు సాధించుకున్నారు. ఆ విధమైన ఆయన గొప్ప హృదయాన్ని గుర్తించి ఈరోజు డాక్టర్ శాంతికృష్ణ గారు ఈరోజు ఆయన్ను సన్మానించడము, పురస్కరించుకోవడం నిజంగా ముదావహం. ఇక నా వరకు వస్తే నేను 34 సంవత్సరాల పోలీస్ సర్వీస్, నేను ఎస్ఐగా, సిఐగా, నేను హైదరాబాద్ సిటీ పోలీస్ మోస్ట్ ఆఫ్ ద సర్వీస్, తర్వాత 3 జిల్లాల్లో లాండర్ డిఎస్పీగా, భూపాలపల్లి, వనపర్తి, బోధన్ ఏసీపీగా, నేను ఈ 30 సంవత్సరాల్లో నా లైఫ్ మోటోగా, హాబీగా అవసరం ఉన్న వాళ్ళు ఎవరైతే నన్ను అప్రోచ్ అవుతారో, నా బంధువులు కానీ, నా ఫ్రెండ్స్ కానీ, మా ప్రాంతీయ ఉండడం అనేది నిజంగా ఆనందించదగ్గ విషయం. గట్టిగా ఒకసారి మనం చప్పట్లతో డాక్టర్ మామిడి హరికృష్ణ గారిని సాధారణంగా వేదిక మీదకి స్వాగతిస్తున్నాం. వారి సౌజన్యంతో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయం పరిరక్షించబడుతున్నాయంటే ప్రధాన కారణం గౌరవ మామిడి హరికృష్ణ గారు. సాదర స్వాగతం. శ్రీ శాంతికృష్ణ సేవా సమితి విశ్వకళా వైభవం 1111వ అంతర్జాతీయ సాంస్కృతిక సంబర మహోత్సవాలు జరుగుతున్న ఈ శుభవేళ ప్రతిష్టాత్మక జాతీయ వేదిక రవీంద్ర భారతికి విచ్చేసిన ప్రముఖులకి, మేధావులకి, జ్ఞానులకి, కళాకారులకి, రచయితలకి, సాహితీవేత్తలకి, అలాగే పెద్దలందరూ కూడా విచ్చేశారు. వారందరికీ పద్మశ్రీ పురస్కార గ్రహీతలు కూడా విచ్చేశారు. అలాగే మహనీయులు శ్రీ కాంతేంద్ర స్వామి వారు కూడా వచ్చారు, గాయత్రి పీఠాధిపతులు. వారికి కూడా నమస్సులు, స్వాగతాంజలులు పలుకుతూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఇంకా చాలా మంది ఉన్నారు. పద్మాచార్యులు గారు, వెంకటాచార్యులు గారు ఇప్పుడు ఇంతకుముందే మాట్లాడారు. అడిషనల్ కలెక్టర్గా చాలా గురుతరమైన బాధ్యత నిర్వర్తిస్తూ ప్రతి సందర్భంలో కూడా మేము వేరు ప్రభుత్వ కార్యక్రమాలలో కలుస్తూ ఉంటాం. చాలా యాక్టివ్, డైనమిక్, సహృదయత కలిగిన మనిషి వెంకటాచార్యులు గారు. అలాగే ఇతర పెద్దలందరూ కూడా చాలా మంది వచ్చేసారు. దానిలో వేలు ఆనందాచార్య గారు స్థపతిగా, శిల్పాచార్యుడిగా ఒక అద్భుతమైన పాత్రను పోషించడమే కాకుండా ప్రతిష్టాత్మకమైన యాదగిరి గుట్ట పైన పునర్నిర్మాణ మొత్తాన్ని నిర్వహించింది, చూసింది వేలు ఆనందాచార్య గారు. సో వారి సేవలను మెచ్చి భారత ప్రభుత్వమే పద్మశ్రీ పురస్కారంతో వారిని సత్కరించడం జరిగింది. వారికి తెలంగాణ ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సముచితంగా గౌరవించి సత్కరించి పద్మశ్రీ పురస్కార గ్రహీతలైన తెలంగాణ బిడ్డలని మరింత ఆదరిస్తామనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. అలాగే పద్మాచారి గారు తెలంగాణ గెజెటెడ్ ఆఫీసర్స్ సంబంధించి, ఉద్యోగ సంఘాలకు సంబంధించిన ఎన్నెన్నో బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆయన పనిచేసినంత కాలం ఉద్యోగులందరికీ ఒక మార్గదర్శిగా, అన్నలాగా ఉన్నటువంటి వ్యక్తి పద్మాచారి గారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా లాయర్ వృత్తిని చేపట్టి ఆ వృత్తిలో కొనసాగుతూ ఇప్పటికీ ఎప్పటికీ కూడా నేను ప్రజల మనిషిని, ఉద్యోగుల వైపు నుంచి నా బాణిని వినిపిస్తానని మనందరికీ ఒక అండగా నిలిచినటువంటి అన్న పద్మాచారి అన్న గారు ఉన్నారు. అలాగే సార్ రిజిస్ట్రార్గా, తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్గా గురుతరమైన బాధ్యతలని నిర్వర్తించి ఇప్పటికీ దాదాపు రిటైర్ అయిన తర్వాత కొన్ని దశాబ్దాల కాలం నుంచి కూడా సాహిత్య, సాంస్కృతిక, కళారంగానికి తన ఆశీస్సులని, ఆదరణని ఇస్తున్నటువంటి మంచి మనిషి గౌరీశంకర్ సార్, వారు కూడా ఉన్నారు. అలాగే తెలంగాణ సాహిత్య అకాడమీ సెక్రటరీగా ఒక అత్యున్నతమైనటువంటి బాధ్యత నిర్వర్తిస్తున్న సార్ ఉన్నారు, బాలాచారి గారు, నామోజు బాలాచారి గారు ఉన్నారు. సో వారు డాక్టరేట్ పొలిటికల్ సైన్స్ లో చేసినప్పటికీ సాహిత్యం పట్ల, తెలంగాణ జాతిలోని ఔన్నత్యం పట్ల అమితమైన ప్రేమ, భక్తి కలిగినటువంటి మంచి మనిషి, సహృదయులు వారు. అలాగే ఈ రోజు పురస్కార గ్రహీతలు ఉన్నారు ఇద్దరు కూడా వారి రంగాలలో తమదైన ముద్రను వేసినారు. ఒకరేమో మల్లికార్జున కిరణ్ కుమార్ గారు,
సో వారు పోలీస్ డిపార్ట్మెంట్ నిజంగా చెప్పాలంటే మనం అనుకుంటాం కామన్ కన్వర్సేషన్ ఏంటంటే వెన్ ఎవర్ ఏ పర్సన్ ఈజ్ రిలేటెడ్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్ హీ మే బి హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ కొంచెం హార్డ్గా ఉంటారు, స్టర్డీగా ఉంటారు, స్టబ్బార్న్గా ఉంటారు అని అనుకుంటాం. కానీ కొంతమందిని చూస్తే మనకు అర్థమవుతుంది ఆ కాకి బట్టల దిగువన ఎంతో వెన్నలాంటి మనసు ఉంటుంది, సహృదయత ఉంటుంది. ఒక కళల పట్ల, సాహిత్యం పట్ల, సంస్కృతి పట్ల, మనుషుల పట్ల, మానవత్వం పట్ల అమితమైన అభిమానం, గౌరవం, ప్రేమ ఉండే వాళ్ళు కూడా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన సహృదయత కలిగిన మంచి మనుషులలో చెప్పుకోదగిన వ్యక్తి కిరణ్ కుమార్ గారు. సో కిరణ్ కుమార్ గారు ఈ రోజు ఈ పురస్కారాన్ని స్వీకరించడానికి ఎంపికైనందుకు వారికి మనందరి కరతాళంతో వారికి శుభాకాంక్షలు తెలియజేయాలి. అలాగే తుంపాల వెంకటేశ్వరరావు గారు నిరంతర సేవా దృక్పథంతో మానవత్వానికి ఒక మనిషికి అవసరంలో ఉన్న ఒక మనిషికి మనం సహకరించినప్పుడు మాత్రమే ఒక సంపూర్ణత లభిస్తుందని, సంపూర్ణత సిద్ధిస్తుందని, మానవ జీవితానికి సార్థకత లభిస్తుందని నమ్మిన ఒక మంచి సేవా దృక్పథం గల మనిషి. సో వారు కూడా ఈరోజు సత్కారం పొందుతున్నందుకు వారికి కూడా శుభాకాంక్షలు. అలాగే ఈ కార్యక్రమానికి చాలా మంది విచ్చేశారు. గిరిధర్ గారు రావాల్సి ఉండింది. వారు కూడా చాలా అద్భుతమైన IPS ఆఫీసర్, మంచి కవి, చక్కని కవి. ఎంత అద్భుతంగా కవితలు రాస్తారో, సున్నితంగా అలతి పదాలతో చాలా చక్కని కవితలు రాయగలిగిన గిరిధర్ గారు ఉన్నారు. అలాగే మిగతా పెద్దలందరూ కూడా ఉన్నారు. వారందరి వీరమల్ల సత్యంగౌడ్ గారు, మిగతా పెద్దలందరికీ కూడా నమస్సులు తెలియజేసుకుంటూ ఒకసారి ఈ మనందరం ఇక్కడ కలిసి ఈ అంశం గురించి విశ్వకళా యజ్ఞం, విశ్వకళా వైభవం గురించి మాట్లాడుకోవడానికి ప్రధాన హేతువు, మూలధారం మొదలెట్టారు. దేవదత్తు గారి బృందంలో ఆయన జానపద కళాకారుడిగా ఓణమాలు నేర్చుకున్నాడు, ప్రారంభించాడు. ప్రస్థానం అంతా జానపద కళాకారుడిగా దేశాలు తిరిగాడు. గోచి కట్టాడు, గొంగడి కట్టాడు. ఒకవైపు అయితే మరొక వైపున జానపద నృత్య కళాకారుడిగా ఎన్నెన్నో చక్కని పాటలతో ప్రజా చైతన్య గీతాలలో తను నర్తించాడు, ఆడాడు, అందరినీ ఒక ఆలోచింపజేసే విధంగా ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత మళ్ళీ అనుకున్నాడు, నేను నటించడం, నర్తించడం, ఒక వేదికల మీద ప్రదర్శనలు చేయడం కంటే ఒక ఆర్గనైజర్గా ఉండి నేను నాలాంటి కళాకారులందరికీ ఒక మంచి వేదికల్ని క్రియేట్ చేస్తే ఇంకా మంచి చేయగలుగుతానని ఒక మంచి ఆలోచనతో ఆయన శాంతికృష్ణ సేవా సమితి అనే పేరిట ఒక వ్యవస్థని ఏర్పాటు చేసి గత దశాబ్దాల కాలం నుంచి నిరంతరం ప్రతి సందర్భంలో కళా వైభవాన్ని చెప్పగలిగే కార్యక్రమాలని ఇది రవీంద్ర భారతి అనే కాకుండా, రాష్ట్రమంతానే కాకుండా ఆఖరికి ఎక్కడి వరకు వెళ్ళాడంటే బ్రిటిష్ పార్లమెంట్ లో కూడా ఈ వైభవాన్ని చూపించేంత వరకు వెళ్ళాడు. అంతర్గతం అయిపోలే. అందరం అనుకుంటాం, మనం ఏమనుకుంటామంటే ఎవరైనా కూడా ఏదైనా పని చేసిందంటే అరే గిన్నిస్ రికార్డ్ ఎక్కుతారో పోయి అంట, లిమ్కా బుక్ ఆఫ్ ఇండియన్ రికార్డ్స్ ఎక్కుతారో రికార్డు